నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పాపులమైన మన కొరకు సిలువలో మరణించి 3వ దినమున పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, అనగా మానవ హస్తాలతో రూపించబడి తమను తయారు చేసిన వారి చేతనే మోయబడే ఈ దేవుళ్లకు విరుద్ధంగా మన సృష్టికర్త అయిన దేవుడు తానే మనలను మోయగల సామర్థ్యం కలవాడు అని. మన జీవితం ఆరంభం నుండి ఆయన మన గురించి శ్రద్ధ వహించాడు. మన పక్షంగా కార్యాలు జరిగిస్తున్నాడు. మనల్ని అంతం వరకు కూడా పోషించుటకు ఆయన మాత్రమే సమర్థుడు. 48వ సంకీర్తన 14వ చరణం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును, అనగా విశ్వాసులమైన మన యొక్క జీవితకాలం అంతా కాపాడుతూ మరణానుభవంలో మరణం తరువాత నిత్యం ఉండే ఆ శాశ్వత గృహంలోనికి నడిపించేవాడుగా ఉండడానికి దేవుడు నమ్మదగిన వానిగా తనను తాను కనుపరుచుకున్నాడు. 23వ సంకీర్తన 3-4 చరణాలలో విశ్వాసులు ఈ లోకంలో ఉన్నంత కాలం అలసట, విషమ పరీక్షలు తప్పవు. కొన్నిసార్లు వారు కృంగిపోయి నిరాశకు గురవుతారు. అలాంటి సమయాల్లో కాపరి వారి దరిచేరి వారి ఆత్మలకు సేద తీర్చి ఓరడిస్తాడు. ఆయన మనలను నీతి న్యాయాల మార్గంలోనే నడిపిస్తాడు. 25వ సంకీర్తన 9వ చరణం. దేవుడు ఎవరికైతే బోధించదలుచుకున్నాడో అలాంటి వారిని మొదట వినయవంతుల్ని చేస్తాడు. ఎందుకంటే గర్విష్ఠులు ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోలేరు. దేవుని ప్రేమను అనుభవిస్తూ ఆయనిచ్చే ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉన్నటువంటి మనం ఆయనకు ఎల్లప్పుడూ విధేయత కలిగి ఆయన వాక్యమును అనుసరించి నడుచుకునే వారంగాను దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తే ముదిమి వచ్చే వరకు మనలను ఎత్తుకునేవాడు ఆయన మాత్రమే. ఆమేన్.